We thank God for the opportunity that He has given to us to study His Word, and particularly the book of Malachi. తన వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రత్యేకంగా మలాకీ గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. We are studying chapter 2. రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. And last week we have studied or meditated the first 9 verses. గత వారం మొదటి 9 వచనాలు మనం ధ్యానించుకున్నాం. Now we may put a question, what is this book of Malachi all about? ఈ మలాకీ గ్రంథము దేని గురించి అని మరోసారి మనం ప్రశ్నించుకుంటే, Yes, we had an introduction of this book. మనము దీనికి ఉపోద్ఘాతాన్ని చూసాము, అది మనకి తెలిసిందే. But to get fresh insights, we should be answering this question again. అయినప్పటికీ దీని గురించిన లోతైన గ్రహింపు కొరకు ఆ ప్రశ్న మరోసారి వేసుకుంటే మంచిది. So what is this book of Malachi all about? ఈ మలాకీ గ్రంథము దేని గురించి ఉంటుంది? God has a problem with his people, the Israelites. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల విషయంలో ఒక సమస్య కలిగి ఉంటున్నాడు. And the people behave as if everything is all right with them. అయితే ప్రజలేమో మా విషయంలో అంతా సరిగానే ఉంది అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. Now we may wonder how this book applies to us in this present generation. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుత తరంలో ఉన్న మనకి ఇది ఎలా వర్తిస్తుంది అని ప్రశ్నించుకుంటే, On a reading of this book, meditating this book, we find that we also stand in the same position. అయితే ఈ గ్రంథాన్ని చదివినప్పుడు, దీన్ని ధ్యానించినప్పుడు మనము అదే స్థానంలో, అదే స్థితిలో ఉన్నాము అని అర్థమవుద్ది. We tend to think that we are self-righteous, we are good in the sight of God. మనము స్వనీతి పరులము, దేవుని దృష్టిలో బాగానే ఉన్నాము అనేసి అనుకుంటూ ఉంటాం. But many times we behave like the Israelites. అయినప్పటికీ పలుమార్లు ఇశ్రాయేలీలు ప్రవర్తించినట్లే మనము ప్రవర్తిస్తూ ఉంటాం. One of the primary observations of this book is the leaders or the priests, they have failed God. అయితే ఇందులో మనం ప్రధానంగా పరిశీలన చేసే అంశం ఏంటంటే, నాయకులుగా ఉన్న యాజకులు విఫలమయ్యారు. And once the leadership fails, what more can we expect from the people? నాయకులే విఫలమైతే వారు నడిపిస్తున్న ప్రజల సంగతి, వారి గురించి మనం ఏం ఆశించగలుగుతాం? As we read this chapter 2, ఈ రెండవ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు we come to the conclusion that these people, the children of God, they failed on the religious front. ఈ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు భక్తి విషయంలో విఫలమైనట్లుగా మనకు కనపడుతుంది. How did they fail? By bringing defiled sacrifices. ఏ రీతిగా భక్తిలో విఫలమయ్యారు అనంటే, అపవిత్రమైన అర్పణలు తీసుకొచ్చి వారు విఫలమయ్యారు. And they have been hypocritical in their worship. అదే రీతిగా వారి ఆరాధనలో వేషధారణ ఉంటూ వచ్చింది. Not only they failed on the religious front, but they failed on the social front also. భక్తి విషయంలోనే వారు విఫలమవటం కాదు కానీ, సాంఘికంగా కూడా వారు విఫలమైనట్లుగా మనకు అర్థమవుద్ది. So they have been resorting to mixed marriages. ఎందుచేతనంటే మిశ్రిత వివాహాలు, అన్ని వివాహాలు చేసుకోవటం వాళ్ళు ప్రారంభించారు. They have been marrying foreign wives. అంచేత అన్య స్త్రీలని వివాహం చేసుకుంటూ వచ్చారు. And some did not even hesitate to divorce their present wives, that is Jewish wives, and marry the foreign wives. అలానే మరికొంతమంది యూదురాలైన భార్యని వాళ్ళని విడనాడి విగ్రహారాధికులైన స్త్రీలని వివాహం ఆడటానికి ఏమాత్రం సంకోచించని వారుగా ఉంటున్నారు. So these people, the children of God, they have been unfaithful to God, unfaithful to their families. అంతేత ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని విషయంలో నమ్మకత్వం లేని వారుగా ఉండటమే కాదు, వారి కుటుంబ జీవితంలో కూడా నమ్మకత్వము లేని స్థితిలో ఉంటున్నారు. The marriage covenant and commitment did not matter anything to them. వారు చేసిన వైవాహిక నిబంధన, దాని గురించిన నిబద్ధత విషయంలో ఎలాంటి పట్టింపు లేని వారుగా వారు ఉంటున్నారు. We have observed in this in the initial verses of this chapter 2, ఈ రెండవ అధ్యాయ ప్రారంభ వచనాలలో God has been telling the priests how they have disrespected him. అయితే ఏ రీతిగా దేవుణ్ణి అగౌరవపరిచారో దేవుడు తెలియజేస్తూ వచ్చారు. They not only disrespect, but has treated him with irreverence. అలానే భయము లేని స్థితిలో ఆయన ఎడల వారు ప్రవర్తించినట్లుగా మనకు కనపడుతుంది. And from the passage from 10 to 17, 10 నుంచి 17 వరకు ఉన్న భాగంలో మనం చూసినట్లయితే, it tells us how the people have been ill-treating others. అలానే ఇతరుల విషయంలో వారు ఏ రీతిగా సరైన రీతిగా ప్రవర్తించకపోవటం, మోసం చేయటం మనకు కనపడుతుంది. They have shown disrespect to God and they have shown disrespect to others.
అంచేత దేవుణ్ణి అగౌరవపరచటమే కాదు, ఇతరుల పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించడం మనకు కనపడుతుంది. They have been unfaithful to God, unfaithful to their families. అలానే దేవుని విషయంలో నమ్మకత్వం లేదు, వారి కుటుంబ జీవితాలలో కూడా నమ్మకత్వం లేని స్థితిలో వాళ్ళు జీవిస్తూ వచ్చారు. So this passage tells about the sin in the families. అంచేత ఈ వాక్య భాగం కుటుంబాలలో ఉన్న పాపాన్ని మనకు తెలియజేస్తుంది. And what are the three sins that God is listing out or telling against his people? తన ప్రజల మీద ఈ భాగంలో దేవుడు తెలియజేస్తున్న 3 తప్పులు లేదా 3 నేరాలేంటి? In verse 10 he says, your personal relationships have suffered. 10వ వచనంలో మీ వ్యక్తిగత సంబంధాల విషయంలో మీరు విఫలమయ్యారు అనేసి తెలియజేశారు. And second he says, your marriage relationship is defiled. అలానే మీ వైవాహిక సంబంధాలు అపవిత్రమైపోయాయి అనేసి రెండవదిగా ఆయన తెలియజేశారు. And third, God is reminding them of the issue of divorce. తర్వాత మూడవది వారు విడాకుల గురించిన విషయాన్ని ప్రస్తావించడం మనకు కనపడుతుంది. Yes, divorce was prohibited by God. నిజానికి విడాకులు అనేది దేవుడు నిషేధించిన పనిగా ఉంటుంది. But in the days of Malachi, this has become a norm and a common practice. అయినప్పటికీ మలాకి దినాలలో అదొక మామూలుగా జరిగే పద్ధతిగా మారిపోయింది. So with this introduction, let's turn to Malachi chapter 2 verses 10 to 13. We shall read this. ఈ నేపథ్యంతో మలాకి గ్రంథం 10 నుంచి 13 వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. Malachi chapter 2 verses 10 to 13. Our brother will read and try to take out your Bibles and listen to the spoken word. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి 13 వరకు ఉన్న భాగాన్ని సహోదరుడు చదువుతారు. జాగ్రత్తగా వినండి, మీ బైబిల్లో కూడా ఈ మాటలు గమనించండి. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడ, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహం చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యోదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుతున్నవి. యోదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలంను అపవిత్రపరిచి అన్ని దేవత పిల్లలను పెండ్లి చేసుకున్నరి. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొల్పు వారిని, పలుకువారిని, సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయవారిని యెహోవా నిర్మూలము చేయును. మరియు రెండవసారి మీరు అలాగుననే చేదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. So we can put a heading to this 4 verses. ఈ 4 వచనాలకి ఒక శీర్షిక పెట్టుకుంటే మనం disgraceful leaders and unfaithful people. దాన్ని ఈ రీతిగా మనం చెప్పుకోవచ్చు: అవమానకరమైన నాయకులు, ద్రోహులైన ప్రజలు. When God was rejecting their offerings and sacrifices, they began to wonder why God is doing so. అయితే వీళ్ళు అర్పిస్తున్న నైవేద్యాలని, బలులని దేవుడు నిరాకరిస్తున్నప్పుడు, తిరస్కరిస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయారు. So these people come to the altar with tears అంచేత కన్నీళ్లతో బలిపీఠాన్ని వీళ్ళు సమీపించారు. and are questioning God, why are you not accepting our sacrifices and offerings? ఆ రీతిగా వాళ్ళు ఏడుస్తూ దేవుని దగ్గరికి వచ్చి, మా అర్పణలు నీవెందుకు అంగీకరించట్లేదు అనేసి అడుగుతున్నారు. They sought God's help and God's blessings. దేవుని సహాయాన్ని, దేవుని ఆశీర్వాదాలు వారు కోరుతూ వచ్చారు. Now we may tend to think that when they have been coming to God, why doesn't God forgive them? అయితే మనకి ఇక్కడ వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ రీతిగా వాళ్ళు దేవుని సమీపించినప్పుడు దేవుడు వారిని ఎందుకు క్షమించలేదు అనేసి. But when we think for a moment, అయితే ఒక క్షణం దీని గురించి మనం ఆలోచన చేస్తే, what is the mindset of these people? ఈ ప్రజల మనోవైఖరి ఏ రీతిగా ఉంది? They were thinking that they could sin blatantly and come to God for forgiveness. అంటే విచ్చలవిడిగా పాపము చేసి కూడా దేవుని దగ్గరికి క్షమాపణ కొరకు మనం సమీపించవచ్చు అనేసి అనుకుంటున్నారు. Their actions and showing irreverence to God speak of their irreverent behavior. అంచేత వారి ప్రవర్తనని, వారి క్రియలు మనం చూసినప్పుడు భయము లేని ప్రవర్తన వారిలో మనకి కనపడుతుంది. One thing we can summarize about their life is they had regrets but no repentance. అంచేత వీరి జీవితాన్ని సంక్షిప్తంగా మనం చెప్పాలి అని అంటే, విచారం ఉంది కానీ పశ్చాత్తాపం లేదు. They had no mind to mend their behaviors. అంచేత వారి ప్రవర్తన మార్చుకుందాం, మనసు మార్చుకుందాం అన్న ఆలోచన లేదు. Now what is God saying in these 4 verses? ఈ
ఈ 4 వచనాల్లో దేవుడు ఏం తెలియజేస్తున్నారు? In fact, he's pointing to them about the 3 temptations they are facing. నిజానికి వాళ్ళు ఎదుర్కొంటున్న 3 శోధనలు దేవుడు ఈ భాగంలో తెలియజేస్తున్నారు. Number 1 temptation is they sought to break the relationship with others. అంటే ఇతరులతో ఉన్న సంబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలి అన్న శోధన వీళ్ళకుంటుంది. Secondly, they were tempted to marry an unbeliever. రెండవది అవిశ్వాసులు అన్యులైన వారిని వివాహమాడాలి అన్న శోధన ఉంటుంది. And the third temptation is they were tempted to divorce their spouse. తర్వాత మూడవది తమ భార్యలకు విడాకులు ఇవ్వాలి అన్న శోధన వీళ్ళలో ఉండింది. In all these cases, we see they were going back on an agreement. అంచేత ఈ 3 అంశాలలో మనం గమనిస్తే వారికి ఉన్న నిబంధన విషయంలో వారు తెగదెంపులు చేసుకోవటానికి ఇష్టపడ్డవారుగా మనకి కనపడుతున్నారు. Now, if you observe the verses from 10 to 17, 10 నుంచి 17 వరకు ఉన్న భాగాన్ని మనం పరిశీలన చేస్తే 5 times in these 8 verses we see the word treachery is used, unfaithfulness. 5 సార్లు ద్రోహము, విశ్వాసఘాతకత్వము అన్న మాటలు మనకి కనపడతాయి. You can later on underline those verses, underline that word in verse 10, 11, 14, 15 and 16. 10, 11, 14, 15, 16 వచనాలలో ఉన్న ద్రోహము, విశ్వాసఘాతకత్వము అన్న మాటల్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. The word treachery. అక్కడ ద్రోహము అనేసి కొన్నిసార్లు ఉంటుంది, విశ్వాసఘాతకత్వం అనేసి మరికొన్నిసార్లు. It means being unfaithful in a relationship. నమ్మక రాహిత్యము, వంచన, మోసము, కపటము వారి సంబంధాలలో ఉంది అన్నది ఈ మాటలు మనకి తెలియజేస్తున్నాయి. We know there is a children and parental relationship. పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్న సంబంధాన్ని మనం చూసినా, There is a husband and wife relationship. అలానే భార్యాభర్తల మధ్యలో ఉన్న సంబంధాన్ని చూసినా, There is employer and employee relationship. అదే రీతిగా యజమాని, దాసుడు, ఉద్యోగి అన్న సంబంధం ఉంటుంది. And there is a relationship between the citizens and the state. అలానే ప్రభుత్వానికి, పౌరులకి మధ్యలో కూడా ఒక సంబంధం ఉంటుంది. These relationships are very, very important as have to be treated as very important. ఈ సంబంధాలు ఎంతో ప్రాముఖ్యమైనవి గనక వాటిని గౌరవించేవారుగా మనం ఉండాలి. All this relationship run on the fear of trustworthiness. అయితే ఇవన్నీ, ఈ సంబంధాలు నమ్మకత్వం మీద ఆధారపడి పనిచేసేవిగా ఉంటాయి. When we are faithful, we are saying God is dead. ఎప్పుడైతే మనం విశ్వాసం లేని స్థితిలో, నమ్మకత్వం లేని స్థితిలో ఉంటున్నామో, దేవుడు చనిపోయాడు అనేసి మనము ప్రకటించే వారంగా ఉంటాం. When we are unfaithful, we are exhibiting this treachery. అలానే ఈ విశ్వాసఘాతకత్వంలో మన యొక్క ద్రోహము కనపడుతుంది. And the moment we resort to this unfaithfulness, God moves out in our relationship. అంచేత ఎప్పుడైతే మనలో ఈ నమ్మక రాహిత్యము, ద్రోహము, విశ్వాసఘాతకత్వము కనపడతాయో మనతో సంబంధాన్ని దేవుడే తెగదంపులు చేసుకుంటారు. We see a covenant making God, covenant fulfilling God. అయితే మనము గమనించినట్లయితే దేవుడు నిబంధనను చేసి నిబంధనని నెరవేర్చే దేవుడుగా ఉంటున్నారు. And God expects us to respond in the same way that He exhibited. అంచేత తన లక్షణాలకి అనుగుణంగా అతని దేవుని ప్రజలమైన మనము కూడా అదే లక్షణాలు కలిగి ఉండాలి అనేసి దేవుడు మన నుండి కోరుతారు. Now, what are the reasons that we resort to this unfaithfulness? ఈ ద్రోహానికి, విశ్వాసఘాతకత్వానికి కారణాలు ఏంటి? We see this in verse 10. 10వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. The first part, brother, you read. మొదటి భాగము ఈ రీతిగా ఉంటుంది. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా అన్న ప్రశ్న కనపడుతుంది. Do we not have the same father? అంచేత ఒక్క తండ్రినే మనం అందరం కలిగి ఉండలేదా అన్న ప్రశ్న ఇక్కడ ఉంటుంది. When this relationship, if this thing goes out of our mind, we resort to this unfaithfulness. మనందరికీ తండ్రి ఒక్కడే అన్న భావన మన మనసులోంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, నమ్మక రాహిత్యానికి, ద్రోహానికి, విశ్వాసఘాతకత్వానికి మనం పాల్పడతాం. And the second thing that goes out of our mind is again the same verse 10. The second part it says, are we not created by one creator? అలానే మనం మర్చిపోయే రెండవ సంగతి ఏంటంటే, ఒక్క సృష్టికర్తే మనల్ని సృష్టింపలేదా, ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అనేసి ఉంటుంది. When the moment we forget these two things, అయితే ఎప్పుడైతే ఈ రెండు సంగతులు మనం మర్చిపోతామో, we act treacherously against one another. ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేసే వరంగా మనం మారిపోతాం. So the people never understood the fatherhood and brotherhood. ఈ పితృత్వాన్ని, అదే రీతిగా సహోదర
సహోదరత్వాన్ని ఈ జనులు అర్థం చేసుకోలేకపోయారు. In Leviticus 19 and the second part of verse 18, లేవి కాండం 19వ అధ్యాయం 18వ వచనం 2వ భాగంలో మనం చూసినట్లయితే the stipulation is, you shall love your neighbor as yourself, I am the Lord. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను, నేను యెహోవాను అనేసి దేవుడు చెప్పారు. He who is false to God will not be true to his brothers and sisters and spouse. అయితే ఎవరైతే దేవుని విషయంలో అబద్ధికుడిగా ఉంటాడో తన సహోదరుల విషయంలో, జీవిత భాగస్వామి విషయంలో ఆ సత్యవంతుడిగా ఉండనేరడు. So God is saying through the prophet Malachi that you have forgotten there is one Father and there is one Creator. అంతే మలకి ప్రవక్త ద్వారా తన జనులకి దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, మీకు ఒక్కడే తండ్రి, ఒక్కడే సృష్టికర్త అన్న వాస్తవాన్ని మీరు మర్చిపోతున్నారు అనేసి తెలియజేస్తున్నారు. What's the third accusation that God is making against his people? తన ప్రజల గురించి దేవుడు చేస్తున్న 3వ నేరారోపణ మనం చూసినట్లయితే, You have profaned the covenant God made with their fathers. అయితే ఇక్కడ ఏమని చెప్పబడిందంటే, మన పితరులతో దేవుడు చేసిన నిబంధనని మనము తృణీకరిస్తున్నాము, అవమానపరుస్తున్నాము. It all started with God making a covenant with Abraham. అయితే అబ్రహాముతో నిబంధన చేయటంతో వీరి ప్రయాణము ప్రారంభమైంది. This covenant extended to Isaac and then to Jacob. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబుకి అదే నిబంధన విస్తరింపజేశాడు దేవుడు. It was further extended to the people of Israel and even to we as believers. ఆ నిబంధన ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఆ తర్వాత వచ్చిన విశ్వాసులమైన మనకి కూడా దేవుడు వర్తింపజేశారు. When Paul visited a synagogue, అందుకనే ఒకసారి పౌలు గారు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు the people in the synagogue, the elders, they have asked Paul to preach a message. అయితే అక్కడున్న పెద్దలు ఆయనని ఒక సందేశం ఇవ్వమని కోరారు. So in Acts chapter 13 and verse 32, అపోస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, Paul says, we preach to you the good news of the promise made to the fathers. అయితే అక్కడ పౌలు గారు ఏమన్నారంటే, పితరులకు చేసిన వాగ్దానాన్ని మన పిల్లలకు నెరవేర్చాడు అన్న సువార్తని మేము మీకు ప్రకటిస్తున్నాము అనేసి అన్నారు. So the Paul says the covenant God made with our ancestors is good news. అంచేత మన పితరులకి దేవుడు చేసిన వాగ్దానమే మన సువార్త అనేసి పౌలు గారు చెప్పారు. So whenever we break a trust, we are acting treacherously or unfaithfully. ఇది ఎప్పుడైతే మన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తామో, ద్రోహులుగా, విశ్వాసఘాతకులుగా మనం ప్రవర్తిస్తున్నాము అని గమనించాలి. In other words, we are belittling the covenant that God made with us. అంటే మరో మాటలో చెప్పాలి అని అంటే, దేవుడు మనతో చేసిన ఆ నిబంధనని మనం కించపరుస్తున్నాము అనేసి గమనించాలి. Today for us, the New Testament believers, God has made a covenant of grace through the blood of Lord Jesus Christ. అయితే క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనతో ప్రభువైన యేసుక్రీస్తు రక్తముతో ఒక క్రొత్త నిబంధన, కృపా నిబంధన దేవుడు చేశారు. The writer to the Hebrews, talking about Lord Jesus Christ, హెబ్రీ గ్రంథకర్త ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ he says in Hebrews chapter 9 and verse 15, హెబ్రీలకు రాసిన పత్రిక 9:15లో ఆయన ఇలా అన్నారు, he is the mediator of a new covenant. ఆయన క్రొత్త నిబంధనకి మధ్యవర్తి ఉన్నాడు అనేసి రాశారు. So my dear friends, we have to examine our life or make an introspection. వీళ్ళరా మన జీవితాలు పరీక్షించుకుంటూ మన స్థితి ఏ రీతిగా ఉందో ఆలోచన చేయాలి. Are we making our lives better or bitter? అంచేత మన జీవితాలని చేదుగా చేసుకుంటున్నామా, మెరుగ్గా చేసుకుంటున్నామా? And if we read verse 12, ఆ 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, we see a curse God is heaping on the people. తన ప్రజల మీద దేవుడు మోపుతున్న శాపము మనకి కనపడుతుంది. If you have to understand verse 12, we have to read verse 11. 12వ వచనాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే 11వ వచనం కూడా మనం చదువుకోవాలి. For what purpose are the people cursed? అయితే ఎందుచేత ఈ ప్రజలు శపించబడుతున్నారు? యెహోవా ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. They married foreign women. అన్య స్త్రీలని వివాహం చేసుకోవటమే కాదు, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు అనేసి చెప్పబడింది. So there are two reasons why God cursed these people. అంచేత ఈ ప్రజలని శపించడానికి 2 కారణాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. Profane the sanctuary of God. మొదటిది, దేవునికి ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు. What should have been treated as holy
they made it unholy. అంటే పరిశుద్ధముగా పరిగణించాల్సిన స్థలాన్ని అపరిశుద్ధ స్థలముగా వారు చేశారు. Remember, they brought blemished sacrifices. ప్రియులారా గమనించండి, కలంకముతో నిండుకున్నవి, లోపాలు కలిగినవి వారు అర్పణలుగా తీసుకొస్తూ అర్పించారు. And secondly, they married the daughter of a foreign god, idol worshippers. తర్వాత రెండవది విగ్రహారాధికులైన అన్య స్త్రీలని వీళ్ళు వివాహం ఆడారు. So that's why God says, I will curse you. అందుకనే దేవుడు నేను మిమ్మల్ని శపిస్తున్నాను అనేసి చెప్పారు. If you read verse 12, 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, as for the man who does this, may the Lord cut off from the tents of Jacob everyone who awakes and answers, or who presents an offering to the Lord of hosts. యాకోబు సంతతి వారి డేరాలలో నుండి మేల్కొల్పు వారిని, పలుకు వారిని, సైన్యములకు అధిపతిగా యెహోవాకు నైవేద్యము చేయవారిని యెహోవా నిర్మూలము చేయను. Nirmulamu, he will wipe out. వారు లేకుండా తుడిచిపెట్టేస్తాను అనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. What a tragedy for the people. ఎంత విషాదకరమైన సంగతి అండి దేవుని ప్రజలకి. God is not going to exhibit his patience for a very long time. దేవుని యొక్క సహనానికి కూడా ఒక హద్దులు ఉంటున్నాయి అనేది మనం గమనించాలి. A time will come when he says enough is enough. అయితే ఒక సమయం వస్తుంది, ఇక చాలు అనేసి దేవుడు అనుకుంటారు. And he will take a action. ఆ రీతిగా ఓర్పు వహించిన ఆయన ఒకరోజు ఆ శిక్షని అమలు చేసే ఆ క్రియకి పూనుకుంటారు. Now in verse 14 we see one more questioning by the people to God. 14వ వచనంలో ప్రజలు దేవునికి వేస్తున్న మరొక ప్రశ్న మనకి కనపడుతుంది. When God says, I will show you no favor, in verse 13, 13వ వచనంలో మీకు నేను కటాక్షాన్ని చూపను అనేసి దేవుడు అన్నప్పుడు the people say, for what reason? అయితే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఏ కారణం చేత అని ప్రశ్నిస్తున్నారు. And the answer comes, అయితే దానికి జవాబు ఈ రీతిగా వచ్చింది. because the Lord has been a witness between you and the wife of your youth, against whom you have dealt treacherously, though she is your companion and your wife by covenant. అది ఎందుకు అని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యను, అది నీకు తోటిదై నీ చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా అనేసి 14వ వచనంలో ఉంటుంది. The marriage relationship is holy. అంచేత వైవాహిక సంబంధము అనేది పరిశుద్ధమైనది. And God says, I am a witness. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే నేనే మీ వివాహానికి సాక్షిని అనేసి అంటున్నారు. The nearest relationship for us in all this world is our spouse and marriage relationship. ఈ లోకంలో అత్యంత సన్నిహితమైన సంబంధం ఏంటి అని అంటే భార్యాభర్తల మధ్య, జీవిత భాగస్వాముల మధ్య ఉండే వైవాహిక సంబంధం. The best relationship between us and God. ప్రధానమైనది దేవునికి మనకి ఉన్న సంబంధము. And the next best relationship comes the marriage relationship. ఆ తర్వాత దాని తర్వాత రెండవ స్థానంలో ఉండే శ్రేష్టమైన సంబంధము వైవాహిక సంబంధము, భార్యాభర్తల మధ్యలో ఉండే సంబంధం. So God is accusing these people of this very heinous sin. అంచేత ఈ హేయమైన పాపాలు చేస్తున్న వీళ్ళని దేవుడు నిందిస్తూ ఈ మాటలు చెప్పారు. Now this sin is one not very new. It is in a very old sin that people of Israel have been committing. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న పాపము కొత్తదేమీ కాదు, అది పురాతనమైన దినాల నుంచి ఆ రీతిగా జరుగుతూనే వస్తుంది. It was a sin that they committed while they were in Egypt. నిజానికి ఐగుప్తులో ఉండగానే వారు ఈ పాపం చేస్తూ వచ్చారు. And it continued all through. అలానే అదే కొనసాగుతూ వచ్చింది. In Exodus chapter 12 and verse 38, నిర్గమకాండం 12వ అధ్యాయం 38వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. it says, a mixed multitude went up with them. అనేకులైన అన్ని జనుల సమూహము వారితో కూడా వెళ్ళెను, లేదా మిశ్రిత జనములు వారితో కూడా వెళ్ళెను అనేసి అక్కడ రాయబడింది. So they were resorting to this sin while still in Egypt. ఐగుప్తులో ఉండగానే ఈ పాపాన్ని వారు అలవాటు చేసుకున్నారు. And when a strong condemnation comes only in the book of Nehemiah. నెహెమియా గ్రంథంలో మాత్రమే దీని గురించిన గద్దింపు మనకి కనపడుతుంది. In Nehemiah 13 and verse 23, నెహెమియా గ్రంథం 13:23లో ఈ రీతిగా ఉంటుంది. what does Nehemiah say? అక్కడ నెహెమియా ఏమంటున్నాడు? In those days I also saw that the Jews had married women from Ashdod, Ammon and Moab. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను
వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి అనేసి అన్నాడు. He saw this rampant sin and did not keep quiet. అంచేత హద్దులు మీరిన ఈ పాపాన్ని చూసిన ఆయన మౌనంగా ఉండలేదు. He even reminded the people of the sin of Solomon. సొలొమోను యొక్క పాపాన్ని కూడా వారికి జ్ఞాపకం చేశాడు. What was the sin of Solomon? He had many foreign wives. సొలొమోను యొక్క పాపం ఏంటంటే అనేకమైన అన్య స్త్రీలని వివాహం ఆడాడు ఆయన. We find the priests in the book of Malachi failed on this front. ఈ విషయంలో గద్దించే విషయంలో వారిని మందలించే విషయంలో మలాకి దినాలలో ఉన్న యాజకులు విఫలమయ్యారు. Where these priests failed, Nehemiah succeeded. అయితే ఎక్కడైతే ఈ యాజకులు విఫలమయ్యారో ఆ విషయంలో నెహెమ్యా సఫలుడైనట్లుగా మనకు కనపడుతుంది. Nehemiah just did not preach a message. నెహెమ్యా ఏదో ఒక సందేశాన్ని వర్తమానాన్ని ప్రసంగాన్ని చేసి వదిలేయలేదు. It was a true admonition to the people. అయితే వారిని గద్దించినట్లుగా మందలించినట్లుగా మనకు కనపడుతుంది. So what does Nehemiah 13 and 25 say? నెహెమ్యా గ్రంథం 13:25లో ఏముంటుంది? He resorted not just speaking to them, he resorted to action. అయితే వారితో మాట్లాడటమే కాదు, వాదించటమే కాదు, క్రియారూపకంగా వారి విషయంలో కలుగజేసుకున్నాడు. He said, I quarreled with them. అయితే ఆయన ఏమన్నాడంటే కొంతమందితో నేను వాదించాను అని చెప్పారు. And cursed them, శపించాను. కొంతమందిని నేను శపించాను అనేసి చెప్పడం జరిగింది. And the highlight comes when he says, I struck some of them, pulled out their hair and made them swear by God. అంతటితో ఆగలేదు, కొందరిని కొట్టాను, వారిలో కొందరి తల వెంట్రుకలను పెరికివేశాను అనేసి, అలానే వారిని ఈ విషయంలో ప్రమాణం చేయించాను అనేసి చెప్పాడు. Very stern action taken by Nehemiah. అంచేత కఠినమైన శిక్షని, కఠినమైన క్రియని వారి ఎడల నెహెమ్యా చేసినట్లుగా మనకి కనపడుతుంది. Now comes a question to all of us. ఇప్పుడు మనందరి ఎదుట ఉన్న ప్రశ్న ఏంటంటే, why God prohibited the Jews from marrying foreign women? యూదులని అన్య స్త్రీలని వివాహం చేసుకోవద్దు అనేసి ఆజ్ఞాపించడానికి వెనుకున్న కారణం ఏంటి? Idol worshippers and unbelievers. అంటే విగ్రహారాధికులు, అవిశ్వాసులైన వారిని వివాహం ఆడొద్దు అనేసి తన ప్రజలకి దేవుడు చెప్పడానికి, ఆజ్ఞాపించడానికి కారణం ఏంటి? He knew the heart of the Israelites. He knows our heart also. ఇశ్రాయేలీయుల హృదయాన్ని, మన హృదయాన్ని ఎరిగిన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. So what did this unbelieving women do to the Jews? ఈ అవిశ్వాసులైన స్త్రీలు, అన్య స్త్రీలు యూదుల విషయంలో ఏం చేశారు? We get a hint from 1 Kings 11 and verse 4. అంటే దీని గురించిన ఆనవాలు జాడ మనకి మొదటి రాజులు 11:4లో కనపడుతుంది. For when Solomon was old, his wives turned his heart away to follow other gods. మొదటి రాజులు 11:4లో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తెప్పగా అనేసి అక్కడ కనపడుతుంది. His heart was not wholly devoted to the Lord as the heart of David his father. అయితే ఆ రీతిగా ఇతర దేవతల తట్టు ఆయన హృదయాన్ని తిప్పినప్పుడు అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్లే సొలొమోను హృదయం లేదు, యథార్థముగా లేదు అనేసి చెప్పబడింది. So dear friends, this has an application to all of us in the present days. ప్రియులారా, ప్రస్తుత దినాల్లో మనందరికీ అన్వయింపు కలిగిన మాటగా ఇది ఉంటుంది. Is the most apt message to all of us. అంచేత ఇది మనందరికీ దేవుడిస్తున్న గొప్ప సందేశం. Never marry an unbeliever is God's message to all of us in the present days. అంచేత ప్రస్తుత దినములో ఉన్న మనకి దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, అవిశ్వాసులైన అన్య స్త్రీలని మీరు వివాహం ఆడకండి. This should be observed very strictly. అంచేత దీన్ని ఖచ్చితంగా మనము పాటించే వారమై ఉండాలి. Otherwise there will be pain in the families. ఒకవేళ అలా చేయలేదనుకోండి, కుటుంబాలలో వేదన, దుఃఖము అవి వస్తాయి. Now having studied this passage from verses 10 to 14, ఈ 10 నుంచి 14 వరకు ఉన్న భాగాన్ని మనం ధ్యానించిన తర్వాత what could be the analysis or the reasons for the spiritual decline of these Israelites? ఈ ఇశ్రాయేలీయుల ఆత్మీయ పతనానికి కారణాలు ఏంటి అని మనం విశ్లేషిస్తే, While we study the reasons, we can also make some applications for our lives. ఈ కారణాలని విశ్లేషిస్తుండగా మనము కూడా మన జీవితాలకి ఈ మాటల్ని అన్వయించుకుందాం. One of the reasons for our spiritual decline is we have a famine for the word. ఆత్మీయ పతనానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని వాక్యము పట్ల మనము కరువు కలిగి ఉండటం. Either we don't read or we don't hear God's word.
చేత దేవుని వాక్యాన్ని చదవకపోవటం, వినకపోవటం ప్రధానమైన కారణం. The word of God supplies the necessary nutrition for the soul. దేవుని వాక్యము మనకి ఆత్మలకి కావలసిన పోషణని అనుగ్రహిస్తుంది. The word of God quickens us. అదే రీతిగా దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. Psalm 119 and verse 50 says, "Your word revives me." 119వ కీర్తన 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది అనేసి కీర్తనకారుడు అన్నాడు. It's just like pouring life into a dead being. అంచేత ఒక చచ్చిన వ్యక్తిలో జీవాన్ని పోసిన దానికి ఇది ఒక మాదిరిగా మనం చెప్పుకోవచ్చు. So wherever there is a little bit of intake of the word of God, we have to suffer on this count. దేవుని వాక్యాన్ని కొంతైనా మనము అనుదినము సేవించకపోతే ఈ విషయంలో శక్తిహీనులుగా మారి ఆత్మీయ పతనానికి గురవుతాం. So the first application, the first lesson that we learn from this passage. అది వాక్యము గురించిన కరువు అనేది మొదటి పాఠంగా మనం నేర్చుకోవాలి. The second reason why there is spiritual decline, ఆత్మీయ పతనానికి రెండవ కారణం ఏంటి అనేసి మనం ఆలోచన చేస్తే, we have lost our spiritual eyesight. మన ఆత్మీయ చూపుని మనం కోల్పోయాం. We are not able to see the things of God very clearly. దేవుని విషయాలని స్పష్టంగా చూడలేని స్థితిలో మనం ఉండిపోతున్నాం. The message to the last church, that is Laodicean church, is given in Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చివరి సంఘమైన లవదీకీయ సంఘముతో ప్రభు పలికిన మాటలు ఇలా ఉంటున్నాయి. We are the last generation, remember, dear friends. మీరు గమనించండి, మనము కూడా చివరి తరములో ఉన్న సంఘంగా ఉంటున్నాం. We are like the last church that is still existing. లవదీకీయ సంఘాన్ని పోలిన స్థితిలో ఈ చివరి దినాల్లో ఉన్న సార్వత్రిక సంఘం ఉంటుంది. So what is the one message that God gives to Laodicea, the church at Laodicea? లవదీకీయ వారితో చెప్పిన, సంఘముతో చెప్పిన మాటలలో నేరారోపణలో ఒక మాట ఏంటంటే, The Lord says you are blind. దేవుడు నీవు గ్రుడ్డివాడవు అనేసి సంఘంతో చెప్తున్నారు. We are not able to see the spiritual things very clearly. ఆత్మీయ సంగతులు స్పష్టంగా చూడలేని స్థితిలో మనం ఉంటున్నాం. So number one reason, when we don't hear or read the word of God, there is a spiritual decline. దేవుని వాక్యాన్ని చదవటం, వినటం చేయనప్పుడు ఆత్మీయ జీవితం దిగజారిపోతుంది అనేసి చూసాం. అది మొదటి. Secondly, when we don't focus on God and focus on the things of God, there is a spiritual decline in our life. తర్వాత రెండవది, దేవుని మీద, దేవుని సంగతుల మీద మనము దృష్టి నిలపటం చేయనప్పుడు మన ఆత్మీయ జీవితాలు దిగజారిపోతాయి. And the third reason for a spiritual decline is our hearts have become hardened. తర్వాత మూడవది, మన హృదయాలు కఠినం అవ్వటం అనేది మన ఆత్మీయ జీవితంలో ఆ వెనుకకు జారిపోవటానికి, దిగజారిపోవటానికి కారణమవుతుంది. The Israelites could not figure out why God is punishing them. ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని మనం గమనిస్తే దేవుడు వారిని ఎందుకు శిక్షిస్తున్నాడో కూడా తెలియని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. They could not come to terms why God is taking away the blessings from them. అయితే వారి నుండి ఆశీర్వాదాలు ఎందుకు తీసివేస్తున్నాడు అన్నది గమనించలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. It is pure insensitivity. వారి మనసులలో, హృదయాలలో సున్నితత్వము, సునిశ్చితమైన గ్రాహ్య శక్తి లేకపోవటం మనం అర్థం చేసుకోవచ్చు. The same thing is happening to us. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇదే జరగటం మనం గమనించవచ్చు. Complacency has set in our hearts. అంటే మన హృదయాలలో ఉదాసీనత, ఇక చాలులే, ఇది చాలు అని సరిపెట్టుకునే మనస్తత్వం వచ్చింది. That's why the prophet Jeremiah says, break up your fallow ground. ఎండిపోయిన ఆ బీడు భూమిని మీరు దున్నండి అనేసి ఇర్మియా ప్రవక్త చెప్పడం మనం చూడొచ్చు. Exactly, brother. Break up your fallow ground. అంటే బీడు భూములని మీరు దున్నండి అనేసి ప్రవక్త మనకి పిలుపునిస్తున్నారు. And fourth reason for a spiritual decline, మన ఆత్మీయ పురోగతికి సన్నగిల్లటానికి, దిగజారిపోవడానికి ఉన్న నాలుగవ కారణాన్ని మనం చూస్తే, we are resorting to corrupt practices. అంటే మనము తప్పుడు విధానాలలో, తప్పుడు మార్గాలలో వెళ్ళటం. Corrupt practices are the result of corrupt principles. సరైన సూత్రాలని, మనం సరైన సిద్ధాంతాలను పాటించకపోయినప్పుడు సరైన పద్ధతులలో మనం వెళ్ళం. We have some Christian convictions and Christian principles. అంటే మనకి కొన్ని క్రైస్తవ సిద్ధాంతాలు, కొన్ని క్రైస్తవ విలువలు ఉంటున్నాయి. Whenever we have corrupted those principles, ఎప్పుడైతే ఆ సిద్ధాంతాలని మనము పాడు చేసుకుంటామో, we resort to corrupt practices. అది మన తప్పుడు విధానాలలో మనం జీవించడానికి దారితీస్తుంది. It's like turning a blind eye to the laws and precepts that are laid down in the scriptures.
అంతే దేవుడి ఇచ్చిన ఆజ్ఞలకి కట్టడలకి మనము గుడ్డివారం అయిపోవటం, వాటిని పట్టించుకోకపోవటం, చూడకపోవటానికి అది దారితీస్తుంది. Think over the numerous traditions and the worldly traditions that we still adhere to. ఇప్పటికీ కూడా ఏ లోక పద్ధతులు ఉంటున్నాయో, అన్య పద్ధతులు ఉంటున్నాయో, ఆచారాలు ఉంటున్నాయో వాటికి కట్టుబడి ఉండటం దేవుని సూత్రాలని మనం అవలంబించట్లేదు అనేసి మనకి జ్ఞాపకం చేస్తుంది. We are very, very strict adhering to those man-made traditions. అంచేత మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతుల్ని అనుసరించటం విషయంలో మనము ఖచ్చితత్వాన్ని కనపరుస్తున్నాం. But when it comes to the convictions that we Christian convictions, we turn a blind eye to them. అయితే దేవుడిచ్చిన క్రైస్తవ నమ్మకాల విషయంలో వాటికి కట్టుబడి నిబద్ధత కలిగి ఉండే విషయంలో మనము గుడ్డివారుగానే మిగిలిపోతున్నాం. And fifth application, ఐదవ అన్వయింపు మాట ఏంటంటే, the fifth reason for our spiritual decline is we have regrets but no repentance. మన ఆత్మీయంగా ఎదగకపోవటానికి ఉన్న ఐదవ కారణం ఏంటంటే, జరిగిన విషయాలలో, చేసిన తప్పుల విషయంలో, పాపం విషయంలో విచారం కలిగి ఉంటున్నాం, కానీ పశ్చాత్తాపం ఉండట్లేదు, మారు మనసు ఉండట్లేదు. Like the worldly people, we say sorry, but their true repentance doesn't come from our hearts. లోకరీతిగా ఏదో క్షమించండి అనేసి చెప్తున్నాం తప్ప అది పెదవుల నుండి వస్తుంది, మనసులో మార్పు అయితే కనపడట్లేదు. Think of that worldly terminology that people use. లోకములో వాడుతున్న ఆ పదజాలాన్ని, ఆ భాషని ఒకసారి ఆలోచన చేయండి. They use the word sorry, they use the word I'm apologetic about it. నేను దీని గురించి బాధపడుతున్నాను, క్షమించండి అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. But the true repentance doesn't come from their hearts. అంటే వారి హృదయాలలో దాని గురించిన పశ్చాత్తాపము, లోతైన మారు మనసు అందులో వారిలో కనపడదు. So a superficial regret is not enough to appease a just God. న్యాయవంతుడైన దేవుణ్ణి శాంతింప చేయటానికి పైపైన విచారము పనికిరాదు, సరిపోదు. And final reason, the sixth reason for our spiritual decline, మన ఆత్మీయ దిగజారుడుతనానికి ఆరవ కారణం, చివరి కారణం ఏంటంటే, separation was not on the agenda of this Jewish population. అయితే యూద జనుల విషయంలో ప్రత్యేకమైన జీవితం జీవించటము వారు ప్రాధాన్యతగా కలిగి ఉండలేదు. Where there is no separation, we are bound to decline on the road of spirituality. ఎక్కడైతే ప్రత్యేకించుకోవటం, వేరుపరచుకోవటం ఉండదో అక్కడ ఆత్మీయంగా పతనానికే మనము గురవుతాం. So there is only one more verse to meditate, and that we shall be meditating next week, coming week, God willing. ఈ రెండవ అధ్యాయంలో ఒకే ఒక వచనం మిగిలింది. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆ వచనాన్ని మనం ధ్యానించుకుందాం.